మీతో నా మాట మై వాయిస్ విత్ యూ శీర్షికన ఈ కుంభమేళా కోసము పార్ట్ 2 నందు మరికొంత విషయములను ప్రేక్షకులందరికీ వివరించుచున్నాను. మొట్టమొదటిగా ఆలాహలము ఉద్భవించిన తర్వాత విశ్వమంతా వ్యాపించి విశ్వనాశనమునకు కారణమవుతున్న సందర్భములో దేవరాక్షసులు బ్రహ్మదేవుని గురించి ప్రార్థించారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై పరిస్థితిని అర్థము చేసుకొని మహాశక్తివంతుడైన మహావిష్ణువును ప్రార్థింపగా మహావిష్ణువు గరుత్మంతునితో సహా ఆ ప్రదేశమునకు వచ్చి పరిస్థితిని వివరించి విశ్వ వినాశనము ఆపగల శక్తి మహేశ్వరునికి తప్ప అన్యునికి లేదని భావించి మహేశ్వరునికి ప్రార్థించగా మహేశ్వరుడు పార్వతీ సమేతముగా వచ్చి ఆ మహోన్నతమైన విశ్వ వినాశనమునకు కారణమైన ఆ ఆలాహలమునను భక్షించి తన కంఠమునందు భద్రపరచను. ఆ సమయమున ఆ శరీరమునందు విపరీతమైన మార్పులు జరిగి విషప్రభావమునకు లోనై శరీరము నీలవర్ణముగా మారి మహేశ్వరుని యొక్క శరీరమును మంటల కమ్ముట వ్యాపించను. ఆ మంటలకు భరింపరాక మహేశ్వరుడు గంగను తలపై దాల్చను. కొంత ఉపశమనము చెందిన ప్రభావము తగ్గకపోవట చేత చంద్రుని యొక్క శక్తి అయిన బహుచల్లధనమును గ్రహించి చంద్రుని తలపై పెట్టి ఆ మహావిపరీతమైన మంటల బాధ నుండి తాను విముక్తి పొందాను. గరళమునందు కంఠము పెట్టినందువలన గరళాన్ని సేవించినందువలన గరళకంఠుడని మహేశ్వరునికి పేరు వచ్చను. ఆ మహానీయుని యొక్క మహాత్యాగము విశ్వశాంతికి కారణమైనందువలన ప్రతినిత్యము ఆయనకు గంగతో అభిషేకము చేయుట ఆనవాయితీగా మారినది. ఈ విశ్వశాంతి కోసమని మహావిష్ణువు పంచభూతాలను భూమి యందు ప్రతిష్ఠించను. ఆ పంచభూతములు ఏమనగా ఆకాశము, భూమి, అగ్ని, వాయువు, జలము. అందుకు గాను శివుని ఆకారమైన లింగాకారమును ఉద్భవించి అందు అభిషేకములుగా జలమును సంప్రోక్షణ గావించుచున్నారు. ఆ విధముగా ప్రతినిత్యము విశ్వశాంతిని కోరే హిందువులు సనాతన దేవీ దేవతా ధర్మములతో నిత్య పూజలు గావించు నేటి వరకును మానవులు దానిని పూర్తి చేయుచు పూజాభిషేకములను చేయుచున్నారు. కాగా మానవులు చేయు ప్రకృతి విరుద్ధమైన పనులకు విశ్వ అంతరాలమునందు అతలాకుతములు విపరీతములు ఉద్భవించుచున్నవి. అందుకు గాను కుంభమేళాలు ప్రతి 4 సంవత్సరములకు, 6 సంవత్సరములకు, 12 సంవత్సరములకు విధిగా జరుపుతూ విశ్వశాంతిని కాపాడుచున్నారు. ఈ ధర్మము మరే ఇతర మతముల యందు లేనందున ప్రపంచ ప్రజానీకం మొత్తము భక్తులై ఈ కుంభమేళాలను అనుసరించి సనాతన ధర్మ పరిరక్షకులై హిందూ ధర్మమును నేటికిని కాపాడుచున్నారు. అందుచేతనే త్రివేణి సంగమునందు స్నానములు ఆచరించుచున్నారు. త్రివేణి అనగా అనగా 3 నదులు అని, వేణి అనగా నది అని అర్థము. అనగా 3, వేణి అనగా నదులు అని అర్థము ఉండుట చేత త్రివేణి అని అన్నారు. సంఘము అనగా కలయుట అని అర్థం. మొట్టమొదట ప్రయాగరాజునందు గంగా, యమున, సరస్వతి నదులు త్రివేణి సంగముగా కలుయుచున్నది. గంగా నది స్పష్టమైన రంగులో ఉంటుంది. యమునా నది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుంది. 12 సంవత్సరములకు ఒకసారి ఇక్కడ కుంభమేళా జరుగుతుంది. త్రివేణి సంగమం యొక్క ప్రాముఖ్యత ఎక్కడెక్కడ ఏ విధంగా జరుగుతుంది, ఆ త్రివేణి సంగములో ఏ నదులు కలుస్తాయో వివరంగా తెలియజేయచ్చు పార్ట్ 3 నందు వివరించగలను.
అంతవరకు హైందవ సహోదరులందరూ మన హైందవ సహోదరులు పోరాట యోధులు చేయుచున్న పోరాటమునకు విరాళములుగా మీరు పేటీఎం ద్వారా ప్రతి నెల రూ. 5 పంపించగలరని మిక్కిలి వినయపూర్వకంగా కోరి ప్రార్థించుచున్నాను. ఈ సహాయము ఆ పోరాట యోధులకు అందాలని మా యొక్క ప్రార్థన.